భారత్ మాతాకి జై జై అందరికీ జై శ్రీరామ్. నేడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రియమైన తాండూరు నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈయన స్వాతంత్ర భారత రాజనీతిజ్ఞులలో ఒకరు, మహోన్నత జాతీయవాద నేత, భారతదేశంలో తొలి హిందుత్వవాద పార్టీని స్థాపించిన నేత, దేశం కోసం తన ప్రాణాలను పునర్ప్రాయంగా అర్పించిన మహానీయుడు. అంతేకాకుండా కాంగ్రెస్ వాదిగా జీవితాన్ని ప్రారంభించిన అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులను చేపట్టాడు. అంతేకాకుండా జనసంఘ్ పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జైల్లో మరణించాడు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ అని చెప్పాలి. శ్యామాప్రసాద్ ముఖర్జీ 1991 జూలై 6న కలకత్తాలో జన్మించాడు. తండ్రి అశుతోష్ ముఖర్జీ బెంగాల్లో గొప్ప పేరున్న లాయర్. తల్లిగారి పేరు జోగుమాయాదేవి ముఖర్జీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ విద్యాభ్యాసం కలకత్తాలోనే సాగింది. అనంతరం 1950లో ఎంఎస్ గోల్వాకర్తో చర్చలు జరిపాడు. ఆ తరువాత అక్టోబర్ 21, 1951న ఢిల్లీలో శ్యామాప్రసాద్ ముఖర్జీ బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించాడు. 1952లో జరిగిన ఎలక్షన్లో జనసంఘ్ పార్టీ 3 స్థానాలు విజయం సాధించగా అందులో ఒక స్థానం నుండి ముఖర్జీ గెలుపొందాడు. అదేవిధంగా ముఖర్జీ తన కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే కాంగ్రెస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండడాన్ని తీవ్రంగా నిరసించాడు. తమ దేశంలో నివసించడానికి అర్హత లేకపోవడానికి 1953లో కాశ్మీర్ వెళ్ళి నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించుకొని సరిహద్దు వద్ద మే 11న అరెస్ట్ అయ్యాడు. అతని ప్రయత్నం వలన గుర్తింపు కార్డు నియమం తొలగించబడింది. కానీ అంతవరకు ముఖర్జీ సజీవంగా లేడు. అయితే ముఖర్జీ కస్టడీలోనే మరణించడం జరిగింది. జూలై 23, 1953న కస్టడీలో ముఖర్జీ ప్రాణాలు వదిలాడు. ముఖర్జీ మరణంపై అనుమానాలు తలెత్తి అధికారులను విచారణ జరిపించవలసిందిగా కుటుంబం కోరింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎటువంటి విచారణ చేపట్టలేదు. ముఖర్జీ తల్లి ప్రత్యేకంగా అప్పటి ప్రధాని అయిన నెహ్రూని కోరగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అది ఒక ముఖర్జీ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ తర్వాత ముఖర్జీ గారు మన స్వాతంత్ర వీర్ సావర్కర్తో పాటు ముఖర్జీ కూడా హిందుత్వ జాతీయవాద ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 1953లో మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ మద్దతుదారులచే మంచి గుర్తింపు పొందాడు, మంచి గౌరవాన్ని పొందాడు. అదేవిధంగా 1960, 1900 దశకంలో భారతీయ జనసంఘ్ పార్టీకి బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనతా పార్టీకి అత్యంత మార్గదర్శకాలు చూపెట్టి, అదేవిధంగా ఈరోజు ఆయన
జయంతి జరుపుకోవడం మనందరికి గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.